హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చ్యుతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా థ్యాంక్స్ అండి, కామెంట్స్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లానే మీరు ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అట్లానే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కిచెన్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి, అట్లానే గార్డెన్ టూర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ సో సారీ అండి, ఎండాకాలం వచ్చింది కదా, సో మేము కార్ షెడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో దానివల్ల కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట, అందుకని నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో అయితే నేను ఇన్ఫర్మేషనల్గా నేను అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తానండి. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. గార్డెన్లో చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయండి, అవన్నీ ఒక్కొక్కటి చేసేస్తున్నాను అనమాట. కొన్ని ప్రాపగేట్ చేసుకున్నాను, హార్వెస్టింగ్ చేశాను, అట్లాగే లాన్ కేర్ కూడా తీసుకోవట్లేదు చాలా రోజుల నుంచి, అవి కూడా చేస్తున్నాను అనమాట. అట్లనే కొన్ని ప్లాంట్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చాను, అవి కూడా రిపోర్ట్ చేసేయాలి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను రీసెంట్గా గోంగూర తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి. కొమ్మలకి రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కొమ్మలతో మనం గ్రో చేసుకోవచ్చు కదా గోంగూరని అని చెప్పి కొమ్మల్ని అయితే నాటానన్నమాట భూమిలో. లాస్ట్ టైం కూడా ఇట్లానే కొమ్మలతో గోంగూరని పండించానండి, చాలా బాగా వచ్చింది హార్వెస్ట్లు. కొమ్మలకి ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి కాబట్టి నైట్ అంతా వాటర్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగ ప్లాంట్ చేసేసుకున్నాను. ఇన్ కేస్ రూట్స్ లేకపోతే మీరు వాటర్లో వేసేసి 10 డేస్ రోజు విడిచి రోజు నీళ్లు మారిస్తే చక్కగా రూట్స్ డెవలప్ అయ్యాక భూమిలో పెట్టేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీలో క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశారండి. ఎండుటాకులు అయితే పక్కన తీసి పెట్టారనమాట. దీంట్లో కార్బన్ రిచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను కంపోస్ట్కి పనికొస్తుందని కొన్ని అయితే కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి ఎండుటాకులు చాలా బాగా పనిచేస్తుందండి కంపోస్ట్కి. మీరైతే కలెక్ట్ చేసుకొని ఎప్పుడైనా మీరు ఎక్కువ బ్రౌన్స్ వేస్తే కనుక కంపోస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎక్కువ బ్రౌన్స్ ఎక్కడైనా ఉంటే అస్సలు పడేయకండి. మీకు గార్డెన్లో ప్రూనింగ్ చేసిన తర్వాత ఆకులు కూడా ఉంటాయి కదా, అవి కూడా తీసి పక్కన పెట్టుకుంటే మనకి కంపోస్ట్కి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ అయితే హార్వెస్ట్ అయితే చూసేద్దాము. మీకు బోరింగ్గా అనిపించవచ్చు, చిక్కుడుకాయలకు చాలా కట్ చేస్తున్నా కదా లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి. బోరింగ్గా అనిపించినా కూడా అవి వస్తున్నాయండి, నేను ఏం చేయలేను. సో నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. చిక్కుడుకాయలన్నీ బాగా కట్ చేసేసా. నెక్స్ట్ టొమాటోలు అయితే కట్ చేశాను. అట్లనే మన గార్డెన్లో వంకాయలు కూడా వచ్చిందనమాట ఈసారి. సో ఈ 3 అయితే హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్టింగ్ పెద్దగా చూపించట్లేదండి, ఎందుకంటే మళ్ళీ మీరు బోర్ ఫీల్ అవుతారని అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఫాస్ట్గా చూపించేసా ఈసారి అయితే. మనకి గార్డెన్లో చాలా వర్క్స్ ఉంటాయి కదండి. ప్రూనింగ్ చేయాలి, వాటరింగ్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ఎంత పనున్నా కూడా మనం హార్వెస్టింగ్ టైంకి మనకి పండ్లు కానీ, పువ్వులు కానీ, అట్లనే కూరగాయలు కానీ కోసుకున్నప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇట్లా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వెజిటేబుల్స్ అయితే హార్వెస్టింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ మల్బెర్రీస్ ఒక 2-3 ఉన్నాయి. సరే దేవుడికి నైవేద్యం కింద పెట్టచ్చు కదా అని చెప్పి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి మల్బెర్రీస్ కూడా ఈసారి. మల్బెర్రీస్ బాగా రావాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ఆకుల్ని కట్ చేసేస్తూ ఉండండి, అప్పుడే బాగా వస్తాయన్నమాట కాయలు అనేవి. మల్బెర్రీస్కి నేను గ్రోయింగ్ టిప్స్ చాలా ఇచ్చాను, షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈజీగా కొమ్మలతో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా, హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అట్లాగే నర్సరీ నుంచి నేను కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నా అండి, వాటిని ఈరోజు రిపోర్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. మనం నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్ని 1 వీక్కి మన క్లైమేట్కి అలవాటు చేసుకొని అప్పుడు మనం రిపోర్ట్ చేసుకుంటే బాగా పెరుగుతాయన్నమాట. లేకపోతే అవి స్ట్రెస్ అవుట్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. నేను సాయిల్ మిక్స్ అయితే 30% కోకోపీట్, 30% గార్డెన్ సాయిల్, అట్లాగనే 30% కంపోస్ట్ 3 బాగా మిక్స్ చేసుకొని అప్పుడు రిపోర్ట్ చేసుకుంటా అండి. నేను 3 వెరైటీస్ అయితే తెచ్చాను. బెగోనియాస్ అంటారు వీటిని, చూస్తున్నారు కదా, పింక్ కలర్ అట్లనే రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ బెగోనియాస్ యాక్చువల్గా మనకి వింటర్ ప్లాంట్ అండి, బట్ నేను సమ్మర్లో అయితే తీసుకొచ్చాను బాగున్నాయి కదా అని. ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంది, పోను ఇంకా మరి ఏమవుతుందో చూడాలి. నేనైతే ఫస్ట్ టైం పెంచడం అండి బెగోనియాస్ కానీ జెరానియమ్స్ కానీ. ముందు మట్టిని అయితే బాగా మిక్స్ చేసేసుకున్నానండి. 3 ఈక్వల్ రేషియోలో తీసుకున్నా అని చెప్పా కదా. సో బాగా మిక్స్ చేసేసుకొని మనం పాట్స్కి హోల్స్ అయితే చేసుకోవాలి. హోల్స్ చేసుకోకపోతే రూట్స్ రాట్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ముందైతే మనం చక్కగా మట్టిని ఇట్లా కలిపేసుకున్నాను. తర్వాత పాట్స్కి నేనైతే హోల్స్ పెట్టేసుకున్నా అండి. హోల్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకపోతే రూట్స్ రాట్ అయిపోతాయి. తర్వాత హోల్స్ని కవర్ చేస్తూ పెంకులు కానీ లేకపోతే కొబ్బరి పీచుని కానీ పెట్టుకోవాలి. అట్లా ఎందుకు పెట్టుకుంటామంటే మనం నీళ్లు పోసినప్పుడు మట్టి ఇరుక్కోకుండా ఉండటానికి అనమాట. తర్వాత మనం తెచ్చిన బెగోనియాస్ రీపాట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే కవర్లో నుంచి మనం నీట్గా
రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేసుకొని ప్లాంట్ని బయటకు తీసి మొక్క హైట్ చూసుకొని ఫస్ట్ మట్టి పోసుకోండి. తర్వాత ప్లాంట్ని పెట్టేసేసి మళ్ళీ మట్టితో కవర్ చేస్తే రీపాట్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కవర్తో మంచిగా తీసేసుకోవాలండి. తర్వాత కింద మట్టి ఏమైనా ఉంటే ఎక్స్ట్రా మట్టి తీసేయచ్చు, రూట్స్ని మాత్రం కదపకండి. తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని మట్టిని కప్పేసుకుందాము. తర్వాత ఈ బెగోనియాస్ అనేవి యాన్యువల్ ప్లాంట్స్ అనమాట. యాన్యువల్ ప్లాంట్స్ అంటే మనకి 1 ఇయర్ మాత్రమే ఉంటుంది, తర్వాత అవి చనిపోతాయి. వాటి బల్బ్స్ సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ సీజన్లో గ్రో చేసుకోవచ్చు. అట్లానే ఇవి షేడీ ప్లేస్లో పెట్టాలండి. షేడీ ప్లేస్లో పెట్టకపోతే మాత్రం ఆకులు మాడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బెగోనియాస్ తెచ్చుకునేటప్పుడు. అట్లాగే ఇది చూస్తున్నట్టయితే ఇవి వెంకా పూలు నేను లాస్ట్ సమ్మర్ సీజన్లో కూడా గ్రో చేశాను. ఇది సమ్మర్ ప్లాంట్ అండి. సమ్మర్లో చాలా బాగా వస్తాయి పూలు. మనకి పల్లెటూరులో వైట్ కలర్ పూలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా, అవే ఇప్పుడు హైబ్రిడ్ రకాలు వస్తున్నాయి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. కలర్స్ అయితే మల్టిపుల్ వెరైటీస్ కలర్స్ ఉన్నాయండి. ఈసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ పువ్వులు అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇంకా పూలు ఎక్కువ రావాలి అంటే మనం 15 డేస్కి అట్లాగా కౌడం కానీ గోట్ మెన్యూర్ కానీ ఇచ్చేయమంటే సరిపోతుంది ఫర్టిలైజర్స్ కింద. ఆరెల్స్ బనానా ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది కదండి, అవి ఇచ్చినా కూడా సరిపోతుంది. పూలుకి ఏ రకాలకైనా బనానా ఫర్టిలైజర్ చాలా మంచిగా పనిచేస్తుంది. అది కూడా ట్రై చేయండి. అది ఎట్లా చేయాలి అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెన్షన్ చేస్తే కామెంట్లో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చి జెరానియం ప్లాంట్ అండి. ఇదైతే నేను ఫస్ట్ టైం గ్రో చేయటము. నాకు దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు, బట్ చూడటానికి బాగుంది. పూలు కూడా చాలా రోజులు ఉంటాయని చెప్పారు. సో అందుకని తీసుకొని వచ్చాను. ఇది యాన్యువలా లేకపోతే పెరినిలా అని తెలీదు నాకు. సో గ్రో చేశాక నాకు ఐడియా వచ్చాక మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది అన్ని ప్లాంట్స్ పెట్టేయడం. నెక్స్ట్ ఇంకా వాటరింగ్ చేసేసి కొంచెం షేడీ ప్లేస్లో పెట్టుకొని 1 or 2 days తర్వాత నాకు కావాల్సిన ప్లేస్లో అయితే షిఫ్ట్ చేసేసుకుంటాను ప్లాంట్స్ని. నెక్స్ట్ ప్లాంట్స్కి మనం అప్పుడప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉంటాం కదా, కిచెన్ వేస్టేజ్ది. సో వాటి వల్ల నాకు కంపోస్ట్లో బంతిపూల నారైతే వచ్చిందండి. సో నేను అవన్నీ ఒక్కొక్కటిగా తీసి కొంచెం డిస్టెన్స్లో కనుక ప్లేస్ చేసుకుంటే మంచిగా బ్లూమ్ అవుతుంది. సో ఆ పని అయితే చేస్తున్నా. మనకి బంతిపూలు చాలా ఈజీగా గ్రో అవుతుందండి. రూట్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏదైనా టూల్తో కనుక తీసి మనం సపరేట్ చేసి పెట్టామంటే మంచిగా బ్లూమ్ అయిపోతుంది. కొత్తగా నారు పోసుకొని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు మనం ఏదైనా ఒక పువ్వు తీసుకొని మీకు నచ్చిన కలర్ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ బాగా ఎండబెట్టేసేయండి. ఎండబెట్టేసిన తర్వాత ఆ రేఖలన్నీ తీసి మీరు ఏదైనా పాట్లో మంచి సాయిల్ మిక్స్ చేసుకొని దాంట్లో కనుక చల్లితే మీకు 2 to 3 డేస్లో చక్కగా మొలకలైతే ఎత్తుతాయి సీడ్స్. తర్వాత మీరు వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకుంటే మంచిగా బ్లూమ్ అయిపోతుంది. చాలా ఈజీ అండి మ్యారీగోల్డ్ పెంచటము. అట్లానే వీటి వల్ల ఏంటంటే పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట పక్కన చెట్లకి. అందుకని మనం గార్డెన్లో అక్కడక్కడ బంతిపూ నార్లు పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి అందంగా ఉంటుంది, అట్లాగే పెస్ట్ కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వ్యాండరింగ్ జూ ప్రాపగేషన్ చేద్దాం అనుకుంటున్నా. అట్లాగే కొంచెం పుదీనా కూడా ఉందండి, అది కూడా ప్రాపగేట్ చేసుకుందాము. వ్యాండరింగ్ జూ చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకునే ప్లాంట్ అండి. ఇది మట్టిలో అండ్ అట్లాగే వాటర్లో కూడా సర్వైవ్ అవుతుందన్నమాట. చక్కగా కొమ్మల్ని కనుక తీసి మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మంచిగా మనకి ఏర్లు అనేవి 3-4 డేస్లోనే డెవలప్ అయిపోతాయి. నేను వాటర్లో కూడా పెట్టి చూసానండి, 3-4 డేస్లో మనకి చక్కగా రూట్స్ అయితే వచ్చేస్తాయి. చాలా ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్, చూడటానికి అందంగా ఉంటుంది. అట్లాగే వీటిని హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టుకున్నారనుకోండి చాలా అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే వేలాడుతుంది కదా. సో కలర్ కూడా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కాబట్టి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్ రెండు ఎక్కడైనా హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు, ఎట్లాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసేసి పుదీనా కూడా భూమిలో కొన్ని ఉంటే అవి వేర్లతో సహా తీసి నేనైతే పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ మీకు వేర్లు లేవు అనుకోండి, మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాటికి వేర్లు ఉండవు కదా పుదీనాకి, వాటికి ఏం చేస్తారంటే మీరు చక్కగా వాటిని కొమ్మలు ఆకులన్నీ కట్ చేసేసి ఆ కొమ్మల్ని వాటర్లో కనుక వేసి ఒక 10 days అట్లాగా రోజు విడిచి రోజు నీళ్లు మార్చారనుకోండి, రూట్స్ అయితే ఫామ్ అయిపోతాయి. రూట్స్ ఫామ్ అయిన తర్వాత మీరు భూమిలో పెట్టుకున్నారంటే భూమిలో కానీ పాట్లో కానీ అప్పుడు బాగా గ్రో అవుతుందన్నమాట. మీరు డైరెక్ట్గా పెడితే ఏంటంటే సర్వైవ్ అవుతుంది, కొన్ని సర్వైవ్ అవ్వదు. సో ఎక్కువ ఛాన్సెస్ ఉండాలి సర్వైవల్కి అంటే మాత్రం మీరు వాటర్లో పెట్టుకొని రూట్స్ ఫామ్ అయ్యాక భూమిలో పెడితే కనుక చాలా బాగా వస్తుంది.
పరగోలకి అటు ఇటు నేను గ్రాస్ వేయించానండి రెక్టాంగిల్ షేప్స్లో. లుక్ కొంచెం ఎలివేట్ అవ్వటానికి. మరీ మొత్తం స్టోన్ ఉన్నా కూడా బాగోదు కదా, సో అందుకని ఇట్లా వేయించాననమాట. సో గ్రాస్ అయితే కొంచెం పెరిగింది. 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లాగా పెరిగినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటానండి. తర్వాత కొంచెం వాటర్ బాగా ఇస్తూ ఉంటాము. ఎండలో ఉంటే బాగుంటుందండి గడ్డి అనేది. ఎండ తగిలే ప్లేస్లో అయితే వేసుకోండి లాన్, లేకపోతే సరిగ్గా గ్రో అవ్వదు. అట్లని మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నప్పుడు వాటికి కూడా నీమ్ ఆయిల్ ఇస్తే కనుక పురుగులు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. కొంతమంది సీవీడ్ లిక్విడ్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు, బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా, ఇట్లాగ మొత్తం కట్ చేయించేసాను అనమాట. నెక్స్ట్ బయట ఫ్రంట్ గార్డెన్లో కూడా కొంచెం ఉంటుందండి స్పేస్. సో అక్కడ కూడా నేనైతే కొంచెం ల్యాండ్స్కేపింగ్ అయితే చేయించి కొంచెం గ్రాస్ అయితే వేయించాను. ఇదైతే బయట పార్ట్ అండి. చూస్తున్నారు కదా, తాండూర్ స్టోన్స్ మిగిలినవి ఉంటే పార్కింగ్ వేసినప్పుడు స్టోన్స్ అవి 4 పెట్టేసేసి దాని చుట్టూ ఇట్లాగైతే పెట్టించేశాను. మేము సెపరేట్గా ఎవరిని పిలవలేదండి. ఓన్లీ గ్రాస్ ఇన్స్టాలేషన్ వాళ్ళనే పిలిచి ఇట్లాగ ప్లాన్ చెప్తే వాళ్ళే వేశారనమాట. అట్లనే ఫ్రంట్ సైడ్ చూస్తున్నట్టయితే నేను మాస్ రోజెస్ అన్నీ ఇట్లా వేశానమాట భూమిలో. చూస్తున్నారా, అది మనకి అక్కడ స్టోన్ అనేది కనిపించకుండా ఫ్లవర్స్ అన్నీ ఇట్లా పరిచినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పర్గోలా పైన కూడా వాటర్ వేసి మొత్తం క్లీన్ చేయించేస్తున్నా. చాలా డస్ట్ ఉందండి, అందుకని ఇంకా పైనుంచి వాటర్ ఒక్కసారి కొట్టేస్తే నీట్గా అయిపోతుంది కదా. వర్షాకాలం అయితే ఇబ్బంది ఉండదు, సమ్మర్లో కాబట్టి బాగా డస్ట్ వస్తుంది. కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తుంది, సో అందుకని బాగా డస్ట్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా మొత్తం ఒక్కసారి క్లీనింగ్ అయితే అయిపోతుంది. గ్రాస్ కటింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పెట్టేసుకుంటానండి. సో ప్యారల్గా 2 వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వర్క్స్ అయితే. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.